వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. సో ప్రెసెంట్ అయితే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్, అలాగే యూట్యూబ్ కూడా చేస్తుంటారు. సో యూట్యూబ్, ఇన్స్టా మొత్తం ఇన్ఫ్లుయెన్సర్. తను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా అంటే అల్లెకే చిట్టి పికిల్స్ మీకు అందరికీ తెలిసిందే. సో తన మీద అయితే గత కొన్ని రోజుల నుంచి చాలా పెద్ద ట్రోలింగ్ వచ్చాయి. తన వాయిస్ రికార్డులు బయటకు వచ్చాయి. సో హాస్పిటల్లోకి వెళ్ళిందని వచ్చాయి. సో అసలు ఈ ఇన్సిడెంట్ మొత్తం పైన ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా తన అభిప్రాయం ఏంటి అనేసి అడిగి తెలుసుకున్నాము. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో చెప్పండి, మీ సాటి ఇన్ఫ్లుయెన్సర్ కి ఇలాంటి పరిస్థితి వచ్చింది. సో ఏంటి దీంట్లో తప్పెవరిది అనుకుంటున్నావు? ఓవరాల్ గా ఇన్సిడెంట్ పైన నీ అభిప్రాయం ఏంటి? తప్పెవరిది అంటే బయటకు మనకి లీక్ అయిన లీక్స్ బట్టి కూడా చూసుకుంటే అఫ్ కోర్స్ 100% మిస్టేక్ అయితే అలైకే చిట్టి పికిల్స్ వాళ్ళది అయితే ఉంది. దానికి ముందు మ్యాటర్ ఏం జరిగిందో, వాళ్ళు ఏం కాన్వర్సేషన్ అయిందో, వాళ్ళే మిస్టేక్ మాట్లాడారో, ఐ మీన్ ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉన్న రేట్స్ కి కాబట్టి తను ఒక మెసేజ్ చేసింది. అంటే ఐ మీన్ బ్యాడ్ గా పోర్ట్రేట్ చేసినా సరే, బ్యాడ్ గా తిట్టినా సరే, ఆమె బ్యాడ్ గా అయితే తిట్టింది, ఆమెది తప్పు ఉంది. ఓకే, సెకండరీ థింగ్, ఆమెను ట్రోలింగ్ చేసి బాగా గట్టిగా వేసుకున్నారు. ఈ మధ్యలో చాలా గట్టిగా వేసుకుంటున్నారు. ఏంటి అసలు ఈ స్టేట్ లో ఏరే ప్రాబ్లమే లేదు, ఆ పచ్చలేదే ప్రాబ్లం అన్నట్లు చాలా వరకు జరిగింది. దీనిపైన అదే అంటున్నారు కదా, ఒక పర్సన్ ఎదుగుతున్నారు అన్నప్పుడు ఆ పర్సన్ ని తొక్కేయడానికి మెయిన్ థింగ్ చూస్తారు. మన పీపుల్ తెలంగాణ కావచ్చు, ఏపీ వాళ్ళు కావచ్చు, మెయిన్ థింగ్ తొక్కేయడానికి. ఇప్పుడు అమ్మాయి చేసిన తప్పు కాదు నేను అనట్లేదు, తిట్టడం తప్పే. కానీ తిట్టడం, అమ్మాయి అపాలజీస్, అమ్మాయి చేసింది ఒక వీడియో చేసింది, నేను ఇలా తిట్టినందుకు ఎవరెవరినైతే తిట్టానో వాళ్ళందరికీ రియల్ గా హార్ట్ఫుల్ గా సారీ అని చెప్పి ఒక వీడియో చేసింది. సో అయిపోయింది, టాపిక్ వదిలేచ్చు కదా. అసలు ఏ టాపిక్ లేనట్టు ఇదే దాన్ని మొత్తం సాగదీసలు పట్టుకుని లాగుతున్నారు. నాకేం అర్థం కావట్లేదు. అంటే తన డ్రెస్సింగ్ సెన్స్ మీద కూడా చాలా అబ్యూజింగ్ కామెంట్స్ వచ్చాయి. ఇన్స్టాలో చూసుకున్నట్టయితే చాలా అబ్యూజింగ్ కామెంట్స్, అది చెప్పుకోలేని కామెంట్స్ వచ్చాయి. సో దాని గురించి ఏంటి? అట్లా డ్రెస్సింగ్ సెన్స్ తన తప్ప, అట్లా కామెంట్లు పెట్టడం వ్యూవర్స్ తప్ప? మెయిన్ థింగ్ ఏంటంటే డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఆమె పర్సనల్, అది మనం మాట్లాడడానికి లేదు. పర్సనల్ అంటే పబ్లిక్ లో పెడుతుంది కదా తన వీడియో. ఓకే, నువ్వు అన్నది కరెక్టే, పబ్లిక్ లో పెడుతుంది. డ్రెస్సింగ్ సెన్స్ అనేది మనం చూసే చూపు కూడా తప్పు అయి ఉండొచ్చేమో కదా. మెయిన్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆమె డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఇప్పుడు పబ్లిక్ లో పెడుతుంది అని అంటున్నావు. ఇంకా దానికంటే గలీజ్గా వేసుకున్న అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అమ్మాయి ఇన్ఫ్లుయెన్సర్ గా ఎదగాలి అనుకుంటుంది. ఎదిగి ఇన్ఫ్లుయెన్స్ తో కొంచెం బిజినెస్ కి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గా కొంచెం సపోర్టివ్ గా తన ఇప్పుడు అంటారు ఒక అమ్మాయి తన కాల్ మీద తను నిలబడదాం అనుకుంటున్నారు కాబట్టి ఆ బిజినెస్ ఏదో రన్ చేసుకున్నారు. కానీ కాకపోతే ఆ మిస్టేక్, ఏదో ఒక్క మిస్టేక్ వల్ల మొత్తం బిజినెస్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. అమ్మాయి కెరియర్, ఇప్పుడు రీసెంట్ గా నేను ఒక వీడియో చూసాను బ్రో. అది ఏంటంటే అమ్మాయి హాస్పిటల్ పాలైపోయి ఈ ట్రోలింగ్స్ వల్ల మొత్తం నెగిటివ్ గా మైండ్ లో పడిపోవడం వల్ల అమ్మాయికి కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయంట. వాళ్ళ అక్క చెప్పింది, నాకు ఈ బిజినెస్ వద్దు, ఇన్ఫ్లుయెన్స్ వద్దు, ఏమొద్దు. ఒక అమ్మాయి తిట్టడం తప్పే అనుకోండి, ఒక పర్సన్ తిట్టడం వదిలేయండి, ఇంకా అంత బతిమాలుకొని అంత చేస్తున్నారు కదా, ఇంకెందుకు ట్రోలింగ్స్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో మన అక్క చెల్లి ఉంటారు, మన అక్క చెల్లి తిట్టరు అనే సెకండరీ. తిట్టడం గురించి పక్కన పెట్టండి, తిట్టడం మెయిన్ థింగ్ నేను చెప్తున్నా. ఆవిడకి సపోర్టివ్ గా మాట్లాడుతున్నప్పుడు తిట్టడం చాలా రాంగ్, వరస్ట్ మెయిన్ థింగ్. కానీ వాళ్ళు ఎంత చేసి బ్రతిమాలుకుంటున్నారు. హాస్పిటల్ కి గురయ్యారు, హెల్త్ ఇష్యూస్ బాగాలేవు, అమ్మాయి మెంటల్లీ చాలా వీక్ అయిపోతుంది. సో కాబట్టి మీరు ప్రెసెంట్ అయితే ప్లీజ్ దయచేసి స్టాప్ చేసేయండి వీడియో అయితే. నాకైతే లిటరల్లీ ఒక తోటి ఇన్ఫ్లుయెన్సర్ గా సపోర్ట్ చేయడం, ఇలాంటి సిచ్యువేషన్స్ లోనే మేమంటూ ఉంటాం మేము, ఒక పర్సన్ కి ఏమైనా సరే. సో ఇంకా ఈ వీడియోస్ మీడియా వాళ్ళకి అందరికీ చెప్తున్నా, ట్రోలర్స్ మీవర్స్ ఎవరైనా సరే వాళ్ళందరికీ చెప్తున్నా, ప్లీజ్ స్టాప్ చేసేయండి. వాళ్ళ లైఫ్ అయితే వాళ్ళు బతకనివ్వండి. అమ్మాయి అపాలజీస్ చెప్పింది, ఇంకా దాంతో వదిలేయండి. వేరే టాపిక్స్ ఏమంటే దాన్ని వైరల్ చేయండి, అంతేగాని దీన్ని పట్టుకొని ఇంకా లాగ్ అయితే చేయకండి. ఇది కదా ఇన్ఫ్లుయెన్సర్, వీళ్ళతోటి ఇన్ఫ్లుయెన్సర్లే చెప్తున్నాడు, తను మాట్లాడిన తప్పే. బట్ తన పరిస్థితి ఇప్పుడు అంతగా బాగలేదు. తను ఏ పరిస్థితిలో చెప్పిందో తను అందరికీ సారీ చెప్పింది. సో తనని వదిలేయండి. ఇంకా అదొకటే టాపిక్ ఉన్నట్లు దాన్ని పట్టుకొని వెళ్ళాడకుండా ఇంకా ఉపయోగపడే టాపిక్స్ చాలా ఉన్నాయి, దాని మీద అవేర్నెస్ తీసుకురాండి అని చెప్పేసి వీళ్ళు కూడా భావిస్తున్నారు. సో ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. బాయ్.